అందరికీ నమస్తే. మనకు ఈ కరువు నుంచి బయటపడగొట్టాలంటే ఏమన్నా దేవుడు కనకరించాల్సిందే వర్షం కురిపించి. అంతేగాని మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కనకరిస్తట్టు కనిపిస్తలేడు. ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు మొన్న ఆయన బీఆర్ఎస్ వాళ్ళకు సవాల్ విసిరిన తర్వాత, అంటే మీకు 3 ఏళ్ళు టైం ఇస్తా బాగు చేయని ఇచ్చిన తర్వాత, హరీష్ రావు 3 నెలలు అని చెప్పిన తర్వాత, నేను ఒక రిటైర్డ్ ఇంజనీర్ దామోదర్ రెడ్డి గారితో మాట్లాడించిన తర్వాత చాలా విషయాలు క్లారిటీ వచ్చింది తెలంగాణ జనాలకి. ఎక్కడ ఆగిపోయింది కాళేశ్వరం ప్రాజెక్ట్? నీళ్ళు ఎందుకు వస్తలేవు? కన్నెపల్లి పంపు హౌస్ ఎందుకు స్టార్ట్ చేస్తారు? కానీ ఆయన ఇలా మాట్లాడిన మాటలు బట్టి చూస్తే ఆయన ఖమ్మంలో మీటింగ్లో మాట్లాడాడు దాని గురించి. మాట్లాడిన తర్వాత వీళ్ళకు అవగాహన లేదు, అవగాహన రాదు, అవగాహన చేసుకోరు. వీళ్ళు తెలంగాణని ఓన్లీ ఒక రాజకీయ వేదికగానే అర్థం చేసుకున్నారు తప్ప ఓ రైతులకు తెలంగాణ అంటే బీఆర్ఎస్ది, కాంగ్రెస్ది, బీజేపీది కాదు. తెలంగాణ అనేది రైతులది. తెలంగాణ అనేది ఇక్కడి ప్రజలది. ఈ ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోవాలి, పాలిటిక్స్ కోసం కాదు. ఎవరు చెప్తే ఏంటాడు రేవంత్ రెడ్డి? వాళ్ళు ఎవరు రిటైర్డ్ ఇంజనీర్స్ లేఖ రాశారు రేవంత్ రెడ్డికి, మేము భరోసా ఇస్తున్నాం నీళ్ళు కొట్టు అని. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడాడు. ఏం మాట్లాడతావు ఆయన, నువ్వు 1,00,00,000 కోట్లు అని, ఫస్ట్ నీళ్ళు అని. ఇంకా ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. రైతులకు చాలా క్లారిటీ రావాలి. మన కరువుకు కారణం ప్రకృతి, కానీ కరువు నుంచి బయట పడేయకపోవడానికి కారణం ప్రభుత్వం. ఛాన్స్ ఉండి కూడా, అవకాశం ఉండి కూడా. మన కన్నెపల్లి పోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా, 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోతాయి. దుర్మార్గుడా, నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. వీళ్ళకి అవగాహన లేదు, రాదు, చేసుకోరు అని చెప్పనికే ఈయన మాట్లాడిన మాటలే. మేడిగడల నీళ్లు ఎట్లా నింపుతారు? మేడిగడల నీళ్లు నింపనికి లేదు, ఆల్రెడీ అన్ని గేట్లు ఓపెన్ ఉన్నాయి, ఆడ గేట్లు ముయ్యనికి లేదు కదా. మేడిగడ్డలో నీళ్లు ఆపమని ఎవడు చెప్తలేడు. కేటీఆర్ చెప్పలేదు, హరీష్ రావు చెప్పలేదు, రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్స్ చెప్పలేదు. వాళ్ళకన్నా ఎక్కువ ఇప్పుడు సరే కేటీఆర్కు నాలెడ్జ్ లేదు, వదిలేద్దాం. హరీష్ రావుకు ఆయన ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిండు, కాళేశ్వరాన్ని కట్టించిండు దగ్గరుండి, ఆయన కూడా అవగాహన లేదు. రిటైర్డ్ ఇంజనీర్లు ఒక్కొక్కరు 30-40 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు కదా మీకు లేఖ రాసింది. లేఖ చూపిస్తాను నేను. వాళ్ళు కదా నాతో ఇంటర్వ్యూలో మాట్లాడిండు కదా, దామోదర్ రెడ్డి గారు నాతోనే కదా మాట్లాడింది. మీరే కదా అసెంబ్లీలో దామోదర్ రెడ్డి అని పేరు ఆయనతోనే ఇంటర్వ్యూ చేసిన నేను. ఆయనే చెప్పిండు కదా నీళ్ళు ఎక్కడ ఆపాలని అవసరం లేదు. అసలు మేడిగడ్డతో సంబంధం లేదు. కన్నెపల్లి నుంచి నీళ్ళు కొట్టాలి. కన్నెపల్లికి మేడిగడ్డకు 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు కొట్టి ఎంబడెంబడే అన్నారం, ఎంబడెంబడే సుందిల్లా, అక్కడి నుంచి ఎంబడే ఎస్ఆర్ఎస్పీ వేసి మొత్తం ఎక్కడక్కడ డిస్పాచ్ చేసి పడేయాలి. సింపుల్. ఇది తెలివి ఉన్న వాళ్ళ పని. ఇంజనీర్లు చెప్పిన మాట ఇది. నేను కూడా ఇంజనీర్ కాదు, కానీ ఇంజనీర్లు, ఇరిగేషన్ ఇంజనీర్లు, రేవంత్ రెడ్డి పుట్టక ముందు నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు చెప్పారు. ఈయన ఏం చెప్తున్నాడు? మేడిగడ్డలు నీళ్ళు ఆపితే కొట్టుకపోతుందంట, భద్రాచలం కొట్టుకుపోతుంది, 44 ఊర్లు కొట్టుకుపోతాయి. వాళ్ళు ఏం కొట్టుకుపోతారో తెలియదు. కానీ కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేయకపోతే, ఈ కరువు ఇట్లే ఉంటే అందులో వీళ్ళు మాత్రం పక్క కొట్టుకుపోతారు, డౌట్ లేదు. నాకు ఎంతమంది రైతులు ఫోన్ చేస్తున్నారంటే ఈ కాళేశ్వరం విషయంలో, సార్ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టండి. ఇంజనీర్లు చెప్తున్నా, మిగతా వాళ్ళు అందరూ చెప్తున్నా కూడా ఎందుకు కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తలేరు? నీళ్ళు పోతున్నాయి కళ్ళ ముందు, మరి ఏం చేయాలి? ఆయన మాటలు బట్టి చూసిన తర్వాత వీళ్ళు ప్రభుత్వం నీళ్ళు కొట్టే ఆలోచనలో లేదు. ఇక్కడనే కాదు, ఆ దేవాదుల దగ్గర కూడా నీళ్ళు కొట్టే ఆలోచన లేదు. ఈ ప్రభుత్వానికి ఆలోచన లేదు. ఇవాళ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా వర్షాలు లేక విత్తనాలు కూడా వేరే ఈ పరిస్థితుల్లో తాగే నీళ్ళ కోసం మనం డిపెండ్ అయ్యేదంతా కూడా కృష్ణా నది మీద, గోదావరి నది మీద. కాబట్టి ఇలా హైదరాబాద్ లాంటి నగరం నీళ్ళకు ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు. కాబట్టి నేను ఒకటే, ఇవాళ ఆ ఒక కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొట్టుకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. ఇవాళ వాళ్ళని చూస్తున్నా నేను, ఇరిగేషన్ మినిస్టర్ గారిని, తర్వాత టీఆర్ఎస్ చూస్తా ఉన్నా. విమర్శలు కాదు ఇప్పుడు కావాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన మాట వాస్తవం, ఆ డ్యాములో ఆ బ్యారాజ్లో నీళ్లు ఆగని మాట వాస్తవం. కానీ దానికి ఒక సిస్టమ్ ఏంటంటే, వచ్చేటువంటి గోదావరి నీళ్లు ఈ పంప్ హౌస్లకు వచ్చే పోతాయి. 50,000 క్యూసెక్లు వచ్చే కూడా పంప్ హౌస్లకు వస్తాయి. అక్కడ దాని పంపింగ్ కెపాసిటీ ఇప్పుడు ఇన్స్టలేషన్ ప్రకారంగా 2 TMs లేదు. కాబట్టి
2 టీఎంలు అంటే 25,000 కుసక నీళ్ళు వస్తే ఆ 2 పంపులు పనిచేస్తాయి కాబట్టి ఎందుకు ఆ పంపును ఆపరేట్ చేసి నీళ్ళు ఇచ్చుకోవచ్చు కదా. నువ్వు విచారణ చేయి, దాంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో, దాంట్లో ఎవరైతే దోషులు తేల్చారో. అర్థమైందా వీళ్ళందరూ మాట్లాడింది సేమ్. అందరూ తెలంగాణ మొత్తం అదే వర్షన్. మేడిగడలో నీళ్ళపక్కు, మేడిగడ కుంగిపోయింది వాస్తవం, కానీ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచే నీళ్లు కొట్టొచ్చు, ఆడ నీళ్ళు పోతున్నాయి, ఆ నీళ్ళు మోటార్లు ఆన్ చేస్తే వస్తాయి. అదే అని చెప్పేది. ఈ ప్రభుత్వానికి అర్థమైతే లేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మినిమం అవగాహన ఎవడని చెప్తేనే వినాలే కదా. రాజకీయాలు కాదు ఇప్పుడు కావాల్సింది. ఈ కరువు నుంచి కాపాడడానికే రాజకీయాలు చేస్తే కొట్టుకుపోతారు, దాంట్లో కరువులో కొట్టుకుపోతారు, కాళేశ్వరంలో కాదు. నేను అనుకుంటున్నా 2023 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికే కాళేశ్వరం కారణమైంది, కాంగ్రెస్ ఓడిపోవడానికే అదే కాళేశ్వరం కారణమవుతుందేమో నెక్స్ట్ ఎలక్షన్స్లో. వీళ్ళు ఇంత బింకంగా మాట్లాడితే ఇట్లే మేము ఇట్లే ఉంటాం, నీళ్ళు ఎవడు కడతాడు, నీళ్ళు ఎవడేస్తాడు, మేము కాళేశ్వరం బాగా చేయమంటే అదే జరుగుతుంది నెక్స్ట్. విశ్రాంతి ఇంజనీర్లు కూడా లేఖ రాశారు. సరే, అంతకన్నా ముందు 1,00,000 కోట్ల అవినీతి గుర్తుందా? 1,00,000 కోట్ల అవినీతి అనే దాని మీద కూడా ఇళ్ళందరూ మాట్లాడండి, అది కూడా వినండి. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి చేసిన ఇప్పుడు నీకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 2 ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది, అంత అన్నారం ఉన్నది, సుందిల్ల ఉన్నది, మిడమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నె ఉన్నాయి బాబు, వందల కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి వాళ్ళు అనగానే నేను నిజమే తిన్నానని మాట్లాడాను. ఏమైనా జ్ఞానం ఉందా? 1,00,000 కోట్లు ఇప్పుడు రేపు నువ్వు మూసితే ఎత్తున్నావు, 1,00,000 కోట్లకు ఎస్టిమేట్ అవుతాడు. 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి ఆరోపణ చేస్తే 1,00,000 కోట్లు తిన్నట్ట? ఎంత బ్యాడ్ అండి ఇది. ఇంత నీచంగా ఉంటారా? బదనాం చేయి, కానీ గిట్లా చేస్తే ప్రజలు హర్షిస్తారు అనుకుంటే మాత్రం మూర్ఖత్వం అయితే గుర్తుపెట్టుకో. చూస్తున్నారా, 1,00,000 కోట్ల అవినీతి అది చెప్పి తప్పించుకుందామని. అరే బాబు, ఇక్కడ కేటీఆర్ భూములకు నీళ్ళు పోవు, హరీష్ రావు భూములకు నీళ్ళు పోవు, కేసీఆర్ ఫామ్ హౌస్లకు నీళ్ళు పోవు, తెలంగాణ రైతులకు నీళ్ళు వస్తాయి. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు అవినీతి జరుగుతుందా? మనం మేస్త్రికి ఇస్తాం అబ్బా, ఓ ఇల్లు కట్టడానికే మేస్త్రికి ఇస్తాం, ఎంతకో 10 లక్షలకు మాట్లాడుకుని ఇచ్చినాం. మేస్త్రి ఎంత తింటాడా? తింటే 1,00,000 తినగలడు, 2 లక్షలు తినగలడు, 50,000 తినగలడు. 10 లక్షలకు 10 లక్షలు మేస్త్రి తింటే ఇల్లు ఉంటుందా? ఆడ ఇల్లే ఉండదు. అంతే కదా. దానిలో అవినీతి జరిగితే 1,00,000 2 లక్షలు జరిగిందేమో ఆ ఇల్లు నిర్మాణంలో, కానీ 10 లక్షలకు 10 లక్షలు జరిగిందని చెప్పడానికి లేదు కదా. ఇప్పుడు 1,00,000 కోట్లు ఇటలందరూ చెప్పేది, 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని ఎట్లా చెప్తున్నారు మీరు? బుర్ర తక్కువ అని అడుగుతున్నాడు. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం, వీళ్ళైతే బీఆర్ఎస్ వాళ్ళు కాదు కదా. ఈ కరువు తెచ్చింది బీఆర్ఎస్ వాళ్ళు కాదు, ఈ కరువు ఒకటే శక్తి బీఆర్ఎస్తో లేదు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్తో ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఏమో అట్లా మాట్లాడుతున్నాడు. వీళ్ళు రాసినది రేవంత్ రెడ్డికి అర్థమవుతుందో కదా అని వీళ్ళు ఇంగ్లీష్లో తెలుగులో రాసినారు. ప్రెస్ నోట్, తెలంగాణ ప్రస్తుత పరిస్థితిలో మేడిగడ్డ, అన్నారం, సుందిల లిఫ్టుల వినియోగం ప్రణాళిక. వీళ్ళు ఏమంటారు, ఎల్నినో ప్రభావంతోనే తెలంగాణలో వర్షాలు పడతలేవు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు మొత్తం ఖాళీ అయిపోయినాయి, కాబట్టి 3 లిఫ్టుల మీద దృష్టి పెట్టండి. ఇలాంటి పరిస్థితుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 లిఫ్టుల వ్యవస్థను సురక్షితంగా తిరిగి వినియోగించుకోవడం అత్యంత సమంజసం. ప్రాణహిత వరద ప్రభావం తగినంతగా ఉన్నప్పుడు, ఇప్పుడు మేడిగడ్డలు పోతున్నాయి కదా, మేడిగడ్డ బ్యారేజ్ నీటిని లిఫ్ట్ చేయడానికి అవకాశం కలదు అంటే అవకాశం ఉంది. ఇక్కడ హైడ్రాలిక్ స్థితి అనుకూలంగా ఉంది. కన్నెపల్లి పంపింగ్ స్టేషన్కి నీటిని సరఫరా చేయడానికి అవసరమైన మేడిగడ్డ జలాశయ కనిష్ట డ్రాడౌన్ పరిస్థితి 93 మీటర్లు. ప్రస్తుతం గేట్లు పూర్తిగా తెరిచి ఉన్న పరిస్థితిలో ప్రాణహిత వరద నీటి మట్టం 97.5, 93 కానీ ఎత్తొచ్చు, 93.5 కాడ, కానీ 97.5 మీటర్లు నీళ్లు పోతున్నాయి. ఈ హెడ్ ఆధారంగా కన్నెపల్లి పంప్ హౌస్కు సుమారు 3 టీఎంసీల వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. 3 టీఎంసీల సామర్థ్యం అంటే ఏందని? 1 టీఎంసీ కోసం కర్ణాటక పోయి అడుక్కుంటాం, మేము మహారాష్ట్ర పోయి అడుక్కుంటామని మాట్లాడుతున్న వీళ్ళు. 3 టీఎంసీ నీళ్ళు మన కాలకాడ పోతున్నాయి. నీరు పైకి సాఫీగా వెళ్ళడానికి అన్నారం, సుందిల జలాశయాలను మరి స్థాయి వద్ద నిల్వ చేయాలి. అన్నారం వద్ద సుమారు మీటర్ల లెవెల్ సుందిలో. ఇవన్నీ లాస్ట్కి ఒక మాట అన్నారు వీళ్ళు. ఏమన్నారంటే, మేము మద్దతుగా ఉంటాం, మేము సపోర్ట్గా ఇస్తాం. రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళకన్నా ఎక్స్పీరియన్స్ పర్సన్ రేవంత్ రెడ్డి, వాళ్ళకన్నా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళకన్నా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే కాదు కదా. వీళ్ళు తెలంగాణ కోసం రాసిండ్రు. ప్రయోజనాలు కాపాడడంతో పేర్కొన్న పరిస్థితిని అనుగుణంగా కన్నెపల్లి, అన్నారం, సుందిల ఈ 3 పంపింగ్ స్టేషన్ వెంటనే ఆపరేషన్లోకి తెచ్చే చర్యలు తీసుకొని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ లక్ష్య సాధన కోసం తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ తమ సేవలను స్వచ్ఛందంగా అందించడానికి సిద్ధంగా ఉన్నదని, ప్రజా ప్రయోజనం ముఖ్యంగా రైతుల ప్రయోజనం దృష్ట్యా సవినయంగా తెలియజేస్తుంది. పేరు కూడా ఉన్నాయి, దామోదర్ రెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి, తన్నీరు వెంకటేశం. మన దామోదర్ రెడ్డితోనే ఇంటర్వ్యూ చేసింది ఈసారితోనే, ఆయన మన ఇంటర్వ్యూలోనే చెప్పిండు.
ఇంకెవరికి చెప్పాలి? ఇంక రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పాలి? ఇప్పుడు లుచ్చ రాజకీయాలు చేస్తున్నది ఎవరు? ఆయన అన్నాడు కదా, లుచ్చ రాజకీయాలు చేస్తారా కొట్టుకపోతుంది. రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారు కదా, వాళ్ళు మేము వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తాం రైతుల కోసం, తెలంగాణ కోసం అని చెప్తున్నారు వాళ్ళు. ఇంతకన్నా మంచి ఆఫర్ ఏముంది ఇక్కడ? అందుకే అంటున్నా, రైతులు సిద్ధంగా ఉన్నారు వాడుకోనికి నీళ్ళు. ఇంజనీర్లు మేము సాయం చేస్తామని చెప్తున్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు మొత్తం ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్లు. నీళ్లు పోతున్నాయి, కన్నెపల్లిలో పంపులు ఉన్నాయి, కరెంటు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళకు ఇవ్వాలని లేదు. ఈ గవర్నమెంట్కు రైతులకు నీళ్ళు ఇవ్వాలని లేదు. ఉంటే ఇట్లా మాట్లాడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ కన్నెపల్లి పోతే వీళ్ళకేమని వచ్చింది? పోయి చూపించిండు, తెలంగాణ జనానికి తెలవాలే నీళ్ళు లేవంటారు కదా, నీళ్ళు ఉన్నాయి ఈడ అని చూపించే ప్రయత్నం చేసిండు. వాళ్ళ పని చేయొద్దా? ఇప్పుడు నీళ్ళు చూపించినందుకు కోపం. రేవంత్ రెడ్డి ఏంటంటే కరువు వచ్చేసిందని చేతులు ఎత్తేసి జూబ్లీహిల్స్లో చపాతీలు చేసుకుంటా వాళ్ళ మనవంతో ఆడుకుందామని అనుకుంటున్నాడు. కేటీఆర్ ఏమో ఇంట్లో వండుకొని ఇవ్వకుండా ఆడికి పోయి మొత్తం చూపించేసి చూసిర్రా ఎన్ని నీళ్ళు పోతున్నాయి, ఈ నీళ్ళని ఇక్కడి నుంచి కొట్టవచ్చు అని చెప్పి ఒక ఉపాయం చెప్పిండు. వాళ్ళకి తెలిసిన ఉపాయం చెప్పిండు. వాళ్ళు ఏదైతే ఉపాయం చెప్పిర్రో రిటైర్డ్ ఇంజనీర్లు కూడా అదే ఉపాయం చెప్పిండ్రు. మరి ఇంకేం కావాలి? ఇప్పుడు ఏం తక్కువ ఉంది? ఇప్పుడు దేనికి భయపడుతుంది ప్రభుత్వం? మీకు అర్థమైంది కదా? ప్లీజ్ సబ్స్క్రైబ్.